సార్ రీసెంట్‌గా ఈరోజు మార్నింగ్ నుంచి ఒక వీడియో వైరల్ అవుతుంది. ఏమనంటే జానీ మాస్టర్ పైన. అవును. ఇలా ఏదో చేశాడు అంటే రేప్ చేయడానికి ట్రై చేశాడు. నార్మల్‌గా టార్చర్ చేశాడు అని చెప్పేసి అంటే అవకాశం ఇస్తానని చెప్పేసి. సో మీరొక మాస్టరే, డాన్స్ మాస్టర్, మీరొక మ్యూజిక్ డైరెక్టర్, ఒక సింగర్. అలాంటి ఆర్టిస్ట్ పైన ఇలాంటి బ్లేమ్స్ వస్తే ఏమనిపిస్తదసలు? చాలా బాధ అనిపిస్తుంది. కరెక్టే అంటే నిజమే నేషనల్ అనుకుంటున్నారా అవార్డ్ ఇదంతా? అది నిజం, అబద్ధం అనేటువంటి పరిస్థితులు మనకు తెలీదు కదా! క్లారిటీ లేదు. హ్మ్. ఏది ఏమైనా ఇలాంటి సంఘటనలు ఈ సినిమా ఫీల్డ్‌లో కళాకారులకు ఒక తీరని కళంకం, ఇది బాధాకరం. అవును. అంటే ఇక్కడ ఆయన చేసిండా లేదా? లేకపోతే ఆ అమ్మాయి నిజమా కాదా? అనేది పూర్వాపరాలు ఇప్పుడు తెలియక ముందు నన్ను క్వెషన్ ఏసినావు. అవును. సో, ఆ పూర్వాపరాలు తెలిసిన తర్వాత అది న్యాయస్థానం, కోర్టు ఉంటది దానికి. దాని తర్వాత తేలాలి. ఎందుకంటే పబ్లిసిటీ అయితే పబ్లిక్‌లో ఇప్పుడు ఏంటి ఇయాల రేపు సోషల్ మీడియా బాగా ఎక్కువ ఇదయింది కాబట్టి హ్మ్. తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది చిన్న విషయం కూడా, ఇష్యూ కూడా. అంటే అది న్యాయస్థానంకు వెళ్ళక ముందే ఆ! ఆటోమేటిక్‌గా స్ప్రెడ్ అయిపోతుంది. హ్మ్. న్యాయస్థానానికి వెళ్ళినాక అన్యాయాలు అనేది బయటికి తేలుతది. అవును. ఆ తేలిన తర్వాత అప్పుడు మనం దాన్ని నమ్మాలి. హ్మ్. అంతవరకు ఇట్లా రావడం అయితే బాధాకరం. కొందరికి ఫోటోస్, వీడియోస్ గూడా బయటకొస్తున్నాయి సార్. వస్తున్నాయి. అదే చెప్తున్నా నేను. ఆఫ్‌కోర్స్ అంటే ఇక ప్రూఫ్స్ తోటి బయటకొచ్చినప్పుడు మాత్రం మనం ఏం చేయలేం కదా! ఇప్పుడు హ్మ్. జరిగినటువంటి కొన్ని గోప్యంగా ఏదో జరుగుతా ఉంటాయి. కొన్ని ఫోర్స్‌గా జరుగుతా ఉంటాయి. కొన్ని అండర్‌స్టాండింగ్‌గా వాళ్ళకేదో ఫ్రెండ్‌షిప్ ఉంటది. ఆ అవును. ఫ్రెండ్‌షిప్‌ను కొంతమంది దాన్ని ఆసరాగా తీసుకొని ఇంకొంచెం లోతుకెళ్ళి హరాస్ చేయడం జరుగుతది. మరి అందులో ఏ రకమైంది? వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఏంటిది? ఎందుకిలా జరిగిందనేది తర్వాత తెలియాల్సి ఉంది. హ్మ్. మనం దాని మీద కామెంట్ చేయడం కూడా సరైంది కాదు అని. ఓకే. వాళ్ళిద్దరూ మనకు కావాల్సిన వాళ్ళే. వాళ్ళిద్దరూ బాగుండాలి. హ్మ్. ఏదేమైనా ఇది సమాజానికి ఒక రకమైనటువంటి బాధాకరం ఇది. అంటే ఇండస్ట్రీకి గానివ్వండి, సమాజానికి గానివ్వండి, ఇది ఒక మంచిది కాదిది. మంచి పద్ధతి కాదిది అని అనుకుంటాను అంతే. సార్ 'రాజ్ తరుణ్' విషయంలో గూడా ఈ మధ్య చాలా బయటకొచ్చాయి. ఆ అమ్మాయి లావణ్య చేసింది అంతా గూడా. అంటే డబ్బుల కోసమే ఇవన్నీ చేస్తున్నారంటారా? మంచి మంచి సెలబ్రిటీస్‌ని పట్టుకొని డబ్బుల కోసమే ఇదంతా బ్లాక్‌మెయిల్ చేయడం, మీడియా ముందుకు రావడం. అంటే ఇప్పుడు ఇందులో కూడా రకరకాల స్ట్రాటజీలుంటాయి. హ్మ్. ఇప్పుడు సహజీవనం కాంచి మొదలుకుంటే, సహజీవనంలో ఒక బాండింగ్ ఉంటది. అవును. ఆ సహజీవనంలోకి ఇంకొక అమ్మాయి చేరుతది. హ్మ్. ఆ అమ్మాయి చేరినాక ఈ సహజం చేసే అమ్మాయి ఏం చేస్తది? ఆమెకొక జెలసీ వచ్చేస్తది. ఈ హ్మ్. జెలసీ తోటి ఆమె ఏం చేస్తది? వీళ్ళిద్దరి మధ్య గోప్యంగా ఉన్నటువంటి బాండింగ్‌ని స్పైల్ చేస్తది. అవును. స్పైల్ చేసిన తర్వాత ఏమవుద్ది? ఇప్పుడు ఈ సదరు వ్యక్తి ఎవరైతే అంటే ఇన్నోసెంట్‌గా బాండింగ్ పెట్టుకున్నాడా? ఇద్దరు ఇన్నోసెంటే ఇక్కడ ఈ ఇష్యూలో ఎవరు తెలివికల్లోళ్ళు కాదు. ఇద్దరు తెలివి తక్కువోళ్ళే. అవును. సో, ఇది బయటపడ్డ తర్వాత ఏమైద్ది? ఇద్దరు భంగపడతారు. అవును. సో, ఇద్దరి కెరీర్‌కి నష్టం అయితది. హ్మ్. అవును. ఆగమైపోతది. సో, ఇందులో ఒక కకృతి అనేది జరుగుతది. ఆ హ్మ్. కకృతి పడ్డ వ్యక్తి మెయిల్ అయినా, ఫిమేల్ అయినా ఇయన్నీ వీళ్ళు ఒక్కొక్కళ్ళు భయపడతాయి. ఒక పద్యం ఉంటది. నేను హ్మ్. చిన్నప్పుడు చదువుకున్న పద్యం. కూరిమి గల దినములలో నేరములెన్నడును కలగనేరవు. ఆ కూరిమి విరసంబైన నేరములే తోచుచుండు నిక్కము సుమతి. హ్మ్. బద్దెన గారు రాసినటువంటి సుమతి శతకంలో దీంట్లో ఏందంటే స్నేహంగా ఉన్నప్పుడు ఒకరి తప్పులు ఒకరికి కనిపించవు. ఆ స్నేహం చెడినప్పుడు అన్నీ అన్ని తప్పులే తప్పులు కనిపిస్తాయి. కనిపిస్తాయి. అవును. సో, ఆ పద్యం ఊరికే రాయలే వాళ్ళు. అవును. కాబట్టి స్నేహంగా ఉన్నప్పుడు వాళ్ళలో బాండింగ్ అది సహజీవనమా, ఫ్రెండ్‌షిప్పా, ఇంకోటా ఎంజాయ్ చేయడమా, తిరగడమా ఏదో జరుగుతది. సో, అది పెళ్లి దాకా వస్తదా? లేకపోతే అక్కడికి తెగదెంపులయిద్దా? అట్లా గోప్యంగా గడిచిపోద్దా అనేది అక్కడికి అయిపోతది. ఇది ఇప్పుడు ఈ పద్యం చెప్పినట్టు వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఎప్పుడైతే చెడిందో, ఇక ఇద్దరి సంబంధించినటువంటి ఇవన్నీ స్ప్రెడ్ అయితా ఉంటాయి. అది హ్మ్. మనలో బయటికొచ్చి పాపం వాళ్ళు బ్యాడ్ అయితా అంటారు. మనం బాధపడతా ఉంటాం. అవును. ఇట్లా అంటే ఇదంతా ఏంటంటే ఒక ఎంటర్‌టైన్ ఇచ్చినట్టే హ్మ్. బయటి లోకానికి మన జీవితాన్ని ఒక ఎంటర్‌టైన్‌గా చేసినట్టు అయిపోయింది. అవును. ఒక సినిమా ద్వారా అందించే ఎంటర్‌టైన్‌ని హ్మ్. మన జీవితాలు బయటేసుకొని వాళ్ళు ఎంటర్‌టైన్ చేస్తున్నాం. అవును. అలాంటి పరిస్థితి వచ్చింది కళాకారులకి ఇవాళ. సో, కాబట్టి ఏదేమైనా నేను కోరుకునేది ఏందంటే, మీరు ఏం బాండింగ్ పెట్టుకుంటారో, మీరు ఏం చేసుకుంటారో గానీ, ఎవరిని ఒకరినొకరు హరాస్ చేసుకోవద్దు. ఇష్టం లేనటువంటి పని చెయ్యొద్దు. మీకు ఇష్టం ఉంటే ఒకరికొకరు ఇష్టంగా బాండింగ్‌గా ఉండండి. మీరు సెటిల్ కావండి, పెళ్లి చేసుకోండి హ్మ్. తర్వాత. ఒకవేళ మీరు ఎప్పుడైతే కనెక్ట్ అయినరో, ఆ కనెక్టివిటీని కరెక్ట్‌గా మెయింటైన్ చేసి, దాన్ని లైఫ్‌గా మార్చుకోండి. అందుకే సినిమా ఎంత గొప్పదంటే, హ్మ్. ఎంత కష్టపడతాం సినిమాలో అంటే, సినిమా ఫీల్డ్‌లోన కొత్తగా దిగిందయ్యో బ్యాచ్. ఇక ఫిలిమి నగరు రోడ్ల పైన షురూ అయింది మ్యాచ్. ఓ కిర్రు కిర్రు సైకిలు పయ్యా, కారు ఎప్పుడైతాది రయ్యా. ఎంత కష్టపడతారు. స్టారు అయ్యేదాకా అట్టి స్టాలే కేరా పడ్రసు భయ్యా. జిందగీలో పాడే పాటలు సినిమాల్లో పెడితే హిట్లు.
జిందగీలో ఉన్న పాటలు సినిమాలో పెడితే హిట్లు. ప్రేమ పిచ్చి కంటే ముదురు సినిమా పిచ్చే గదరా బ్రదరు, వెండి తెర్రనే లేటోడు నీలా నాలా మామూలు మనిషే, తలుసుకుంటే అయిపోవచ్చు ఓసి 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 ఓసే. ఓసి అంటే ఓవర్ నైట్ సెలబ్రిటీ అని. ఓకే. ఎంతో కష్టపడి ఒకేసారి టక్కన అనుకోకుండా ఒక సెలబ్రిటీ అవుతాం. దాని తర్వాత మన మీద అందరి నిఘా ఉంటుంది. మనం ఒక చిన్న చిటికేయగానే పెద్ద బాంబు పడుతుంది.